వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్ లో రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. బాహుబలి, సలార్, కల్కి తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగారు. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆకాశనంటే అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే మేకర్స్ ప్రభాస్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమా కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన డైలాగ్ వెర్షన్ కూడా పూర్తయింది. ఇటీవలే నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభమవుతుందని ప్రకటించినా ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో అది ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ మూవీ షూటింగ్ మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్లో ప్రభాస్పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రష్మిక మందన్న లేదా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చేవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో తనదన ముద్రవేసిన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ను అంతకుమించిన స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన స్టైల్కి తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్ మేళవించిన పవర్ఫుల్ కథను సిద్ధం చేశారని సమాచారం. స్పిరిట్ మూవీని వచ్చే ఏడాది తొలి భాగంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం ప్లాన్ చేస్తోంది. బౌండ్ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉండటంతో సందీప్ రెడ్డి వంగ ఆలస్యం చేయకుండా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్ లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.